2024 ఎన్నికలకు ముందు నుంచి మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను ఊరించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి మీద నా తొలి సంతకం ఉంటుందని చెప్పి తొలి సంతకం చేసి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ 2024 సంవత్సరంలో డిఎస్సి విడుదల చేయకుండానే 2025 సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే దానిలో అనేక పొరపాట్లు జరిగాయి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సీట్లు అమ్ముకున్నారు, వాళ్ళకు ద్రోహం చేశారు, అన్యాయం తలపెట్టారు. మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్ట్ కానీ లేకుండా నేరుగా మెసేజ్లు పంపారు. ఎవరన్నా అర్హత కలిగినటువంటి వాళ్ళు 3 పోస్టులకు 2 పోస్టులకు ఉన్నా సరే ఒకే పోస్టుకి ఎంపిక చేశారు. హైకోర్టు దాని మీద చివాట్లు పెట్టినా సరే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని మీద మేము అనేక సందర్భాల్లో మాట్లాడాం. మా శాసన మండలి సభ్యుడైనటువంటి దీని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక పర్యాయాలు దీనికి సంబంధించి లోటుపాట్లని, ద్రోహాలని, దొంగతనాలని, అవినీతిని ఎత్తి చూపడం జరిగింది. అయితే దానికి లోకేష్కి సమాధానం చెప్పేటువంటి శక్తి స్థాయి లేదు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కాబట్టి అధికారులను ఉసిగొలిపి వాళ్ళ చేత మీరు అనేక రకాలైనటువంటి సమాధానాలు ఇప్పిస్తున్నారు. వాళ్ళు చెప్పే సమాధానం ఏంది? ఏమయ్యా మీరు రిజర్వేషన్ ఎందుకు పొరపాటు చేశారంటే రిజర్వేషన్లో పొరపాటు జరగలేదు. అంతా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారు, మంత్రులు చెప్తారు సమాధానాలు. ఏ ప్రశ్నకు సమాధానం లేదండి, ప్రశ్నకు సమాధానం అవునండి, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి అన్నట్టుగా ఆయన మాట్లాడే ఏంటంటే అది లేదండి, ఇది కాదండి, ఇది ఉత్పన్నం కాదండి, తెలియదండి అని అన్నాడు. మేము కోనా శశిధర్ గారు సమాధానం చెప్తారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, నారా లోకేష్ చెప్తారా, పవన్ కళ్యాణ్ చెప్తాడా, ఇంకెవడన్నా వాళ్ళకి సంబంధించినటువంటి ఉసుగొలిపే వాళ్ళు చెప్తారా? మేము అడిగేటువంటి వాటిలో స్పష్టమైనటువంటి విషయాలు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. లేదు అనుకుంటే పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే ఒప్పుకోండి, తప్పు జరిగిపోయింది, మేమేదో తినేసాం నిరుద్యోగులకు సంబంధించి, దాని మీద ఆశలు పెట్టుకున్నాం, దాని ప్రకారం తిన్నామని చెప్పి దానిని ఒప్పుకోండి. ఏది ఒప్పుకోకుండా మాట్లాడినటువంటి కేసు పెడతానని చెప్పి 15 లక్షల రూపాయలు ఇస్తే చల్లగా వస్తే ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి ఆడియోలు వైరల్ అవుతుంటే వాటి గురించి ఏమాత్రం మాట్లాడకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీ దగ్గర పనిచేసేటువంటి తాత్కాలిక ఉద్యోగి చేత మీరు ఎందుకు క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేయించారు? అతనికి ర్యాంక్ వచ్చిన మాట వాస్తవమా కాదా? ఎందుకు అతని ర్యాంకుకి సంబంధించినటువంటి దాంట్లో ఒకరోజు వెరిఫికేషన్ రాలేదంటాడు, వెరిఫికేషన్ రాలేదు కోర్టుకు పోయాడు, కోర్టుకు పోతే మీరు బెదిరించి దాన్ని ఎందుకు విత్డ్రా చేయమంటున్నారు? మాట్లాడినటువంటి వాళ్ళ మీద పోలీసు కేసులు ఎందుకు పెడుతున్నారు? అంటే మీరు అణగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సరే, ఎన్ని విషయాలకు ఎత్తు. నేను సూటిగా మిమ్మల్ని అడిగేది 2012 సంవత్సరంలోనే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసింది. జీవో ఎంఎస్ నంబర్ 74 8/9 అంటే ఆగస్టు 9వ తేదీ నాడు 2012 సంవత్సరం రిలీజ్ చేసింది. అది వాస్తవమా కదా? దానికి సమాధానం చెప్పండి. దాంట్లో 29 క్రీడలు ఉన్నాయి, 2% రిజర్వేషన్ కల్పించారు. దాని మీద ఎక్కడా కూడా కోర్టుకు పోవడం కానీ, దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని చెప్పినటువంటి సంఘటనలు కానీ ఏమీ లేవు. అటువంటి నేపథ్యంలో డిఎస్సి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు బర్త్డే అందరూ గుర్తుంది కదా, 4/20 అంటే ఏప్రిల్ 20వ తేదీ జన్మ కూడా అదే విధంగా జన్మించాడు ఆయన. దానికి ముందు 4/20కి ఒక అడుగు ముందుకేసాడు. అంటే 19వ తేదీ 2 జీవోలు ఇచ్చాడు. జీవో ఎంఎస్ నంబర్ 41, జీవో ఎంఎస్ నంబర్ 47. 4 ఏం చెప్తుంది? 2% 3% పెంచేశాడు. గేమ్స్ ఏం చేశారు? 29ని 65కి చేశారు, 36. ఆ గేమ్స్ ఏంది? టగ్ ఆఫ్ వారా? ఈ పక్క ఒకడు ఆ పక్క ఒకడు పట్టుకొని లాగితే వాడికి స్పోర్ట్స్ కోటాలో సీటా? యోగాసనం వేస్తే సీటా? అంటే దాదాపుగా ఏది బాగున్నటువంటి బాల్ బ్యాడ్మింటన్ దగ్గర నుంచి అన్నీ చేర్చారు 65. వాటి కొన్నిటికి అసోసియేషన్లు లేవు, కొత్తగా అసోసియేషన్లు పుట్టినటువంటి వాటిని తీసుకొచ్చి ఏం చేశారు? అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు. దాంతోపాటు మీరు ఏం చేశారు? ఇన్ని రకాలుగా ఒక స్పోర్ట్స్ ఇది జీవోఎంఎస్ నంబర్ 4 19వ తేదీ ఏప్రిల్ రిలీజ్ అయినటువంటి జీవోలో దాంట్లో ఏం చెప్పారు? 3% పెంచారు, 65 క్రీడలు పెంచి దాంతోపాటు ఏం చెప్పారు? ఎవడైతే నేషనల్ లెవెల్లో ఛాంపియన్షిప్ సాధిస్తాడో వాడు సెకండరీ, పార్టిసిపేట్ చేసిన వాడు ఇనిషియల్గా వాడిని రికమెండ్ చేశారు, వాడిని ఫస్ట్ ప్లేస్లో పెట్టారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మరలా అదే రోజు 19వ తేదీ జీవోఎంఎస్ నంబర్ 47 రిలీజ్ చేశాడు. ఏమని? కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటువంటిది రాయకుండానే, పరీక్షలో కూర్చోకుండానే స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పి 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో మీరు అమ్ముకున్నటువంటి మాట వాస్తవమా కాదా? డిఎస్సికి ముందే ఈ జీవో ఎందుకు ఇచ్చారు? ఈ 2 జీవోల మీద అనుమానాలు ఉన్నాయి. 2% 3% ఎందుకు పెంచారో సమాధానం చెప్పండి. 29 క్రీడలను 65కి ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చిందో చెప్పండి. దానితో పాటు పరీక్ష రాయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏపీ స్టేట్ సబార్డినేట్ రూల్స్, సర్వీస్ రూల్స్ ఉన్నాయో వాటిని అమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? జరిగింది, బాగానే ఉంది. డిఎస్సిలో డబ్బులు దండుకున్నారు, సీట్లు అమ్ముకున్నారు, నిరుద్యోగులకు ఉరి బిగించారు, నిరుద్యోగులకు ద్రోహం చేశారు.
అయిపోయిన వెంటనే చంద్రబాబు ఏం చేశాడు? మొన్న మే 15వ తేదీ 2026 సంవత్సరం జీవోఎంఎస్ నంబర్ 56 రిలీజ్ చేశాడు. ఏమని రిలీజ్ చేశాడు? ఇక మీదట జరిగేటువంటి వాటికి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ మాత్రం కూర్చోవలసిందే, రాయాల్సిందేనని. అంటే మీరు కేవలం మీకు సంబంధించినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకునే దానికి కొత్త జీవోలు సృష్టించి, తప్పుడు జీవోలు సృష్టించి, దాని ద్వారా ఈరోజు మీరు ఇచ్చి మీ పని పూర్తయిన తర్వాత ఆ జీవోలను రద్దు చేసేటువంటి కార్యక్రమం ఎందుకు చేశారు? కాబట్టి మీరు విడుదల చేసినటువంటి జీవో, మీరు రద్దు చేసినటువంటి జీవో, ఈ మధ్య జరిగినటువంటి కీలక పరిణామాలకి ఎవరు బాధ్యత వహిస్తారు అనేటువంటి దాని మీద మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము స్పష్టంగా మిమ్మల్ని అడుగుతున్నాం. డిఎస్సీలో అనేక రకాలైనటువంటివి జరిగాయి. కాబట్టి ఈరోజు మేము అక్కడికి వెళ్ళి మెమోరాండం ఇచ్చాం కలెక్టరేట్లో. పాపం యువకులందరూ కలిసి మొన్న విద్యార్థులు చేస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు యువకులు వస్తే వాళ్ళు లోపలికే రావడానికి లేదు. అసలు కలెక్టరేట్ అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటిది, ప్రజల సమస్యలకు సంబంధించి పరిష్కార వేదిక. అక్కడికే మీరు ఎవరు రావడానికి లేదు. మీరు ఎవరన్నా 5 మంది 10 మంది వచ్చి మాట్లాడండి అని చెప్పన్నారు. సరే, మా మీద డ్రోన్లు ఎగరేశారు. పాపం మీడియా తీసినారు లేదు కానీ అంతకన్నా ఎక్కువ ఫోటోలు తీశారు. ఏదైనా మా ఫోటోలు కావాలంటే వాళ్ళని అడిగితే బ్రహ్మాండమైనటువంటి ఫోటోలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అడుగడుగునా తీశారు ఫోటో. అడుగేస్తే ఫోటో, అడుగు తీస్తే ఫోటో, చెయ్యెత్తే ఫోటో, అరిస్తే ఫోటో, ఏది చేసినా ఫోటోనే. కాబట్టి మీకన్నా మా దగ్గర ఉండేటువంటి ఫోటోగ్రాఫర్ల కన్నా పోలీసుల దగ్గర ఎక్కువ ఫోటోగ్రాఫర్లు ఉన్నాయి. ఏమి ఇబ్బందిలే. అదేమంటే మీరు కేసులు పెడతా ఉంటున్నారు. మీరు కేసులు పెట్టినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, మమ్మల్ని అందరినీ జైళ్ళలో నింపినా ఏమీ భయపడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మేము మిమ్మల్ని డిమాండ్ చేసేది ఇప్పటికైనా దీని మీద సిట్టింగ్ జడ్జి చేత, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? రెండవది, లేదా సిబిఐ చేత విచారణ జరిపిస్తారా? జరిగినటువంటి మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్టులో జరిగినటువంటి తప్పును సవరించి మెరిట్ లిస్టు సెలెక్ట్ లిస్ట్ వేసి దాని ప్రకారం అనర్హులను తొలగించి అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తారా లేదా? ఈరోజు ఎవరైతే 15 లక్షల రూపాయలు అని చెప్పి ఫోన్లో మాట్లాడారో, లావాదేవీలు జరిగాయని అంటున్నామో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఏదన్నా తీసుకున్నారా? కేసులు బుక్ చేశారా? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తీసుకొచ్చి ప్రశ్నపత్రం మీరు అప్లోడ్ చేశారు కాబట్టి ఆ ఉద్యోగుల మీద, వాళ్ళకి ఆ పని అప్పగించి బాధ్యత అప్పగించినటువంటి ఉన్నతోద్యోగుల మీద, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? కాబట్టి మేము ఎందుకు చెప్తున్నామంటే మీ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవటంలే, జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దాలనేటువంటి ఆలోచన చేయటంలే, చివరిని కోర్టు కూడా తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడ్డారు. ఈరోజు అధికారులు చూస్తే రాజకీయ నాయకులాగా మీరు ఇచ్చింది చదువుతున్నారు, దాన్ని పెద్ద వేసి జనాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఈరోజు పాపం దాని మీద కోటి ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద నీళ్లు చల్లారు, వాళ్ళకు ద్రోహం చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పోరాటం చేస్తాం. అందులో భాగంగా మొన్న విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. ఈరోజు మరలా యువతకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా యువత ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను యువతకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పాపం అన్ని విధాలు అన్ని వాళ్ళై ఈరోజు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు, విజయన్న వీళ్ళందరి సమన్వయంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా నిరుద్యోగుల పక్షాన ఎవరైతే ఈరోజు డిఎస్సీలో మోసానికి, అన్యాయానికి, ద్రోహానికి గురయ్యారో వాళ్ళ పక్షాన నిలబడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. వాటికి ఏటి కూడా సమాధానం చెప్పలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మా లక్ష్యం పొరపాట్లు సరిదిద్దాలి. ఈ రోజు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ అనేటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడికి ఈ సమాజం మీద ఎంత చిన్న చూపు అంటే అటువంటి పిల్లవాడిని విద్యాశాఖ మంత్రిని చేస్తాడా? ఎవడన్నా చదువు సంజయ్ లేనటువంటి వాడిని చదువు కోసం ఇతర దేశాలకు పంపిస్తే ఆ ఇతర దేశాల్లో స్విమ్మింగ్ పూల్ చదువుకొని వచ్చినటువంటి వాడిని, స్కూల్లో చదువుకోకుండా స్విమ్మింగ్ పూల్ చదువుకొని స్విమ్మింగ్ నేర్చుకొని వచ్చినటువంటి వాడిని, అటువంటి వాడిని తీసుకొచ్చి మీరు విద్యాశాఖ మంత్రిగా చేస్తే ఈ సమాజానికి మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారంటే ఇటువంటి వాళ్లే మా పరిపాలనలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఉంటారు. కాబట్టి ఎవడైతే దానికి భిన్నంగా వ్యవహరిస్తాడో, ఎవడైతే చదువు సంజయాలని ముద్దబ్బాయిలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రులుగా మీ సమాజం మీద, మీ మీద దృష్టితే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన డిఎస్సీలో దగా పడ్డటువంటి లక్షలాది మంది అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు
బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.